నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. నాతో పాటు అనంతలక్ష్మి అమ్మగారు ఉన్నారు. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. అమ్మ, శ్రీకృష్ణుడి బాల్య లీలలు అనేకం అమ్మా కదా. స్పెషల్గా మనం ఈ సిరీస్ని పిల్లల కోసం చేద్దాం అనుకుంటున్నాం కదమ్మా. అంటే అసలు ఇంకా కృష్ణుడు పరిచయం కాని వాళ్ళు కూడా పిల్లల్లో ఇంకా చాలా మంది ఉన్నారు. హిస్ గాడ్ అంతవరకే తెలుసు, బట్ వై హీ బికమ్ అ గాడ్ అనేది చాలా మందికి తెలియదు. సో ఆయన స్టోరీస్ ద్వారా కొన్నిసార్లు మోటివేట్ అవుదాం, కొన్నిసార్లు ఇన్స్పైర్ అవుదాం, కొన్నిసార్లు యశోద ప్లేస్లోనో ఆ రాధా ప్లేస్లోనో లేకపోతే ఆయన గోపికల ప్లేస్లోనో మనం కూడా ఉన్నట్టు ఫీల్ అవుదాం. రకరకాల మూమెంట్స్ అన్ని మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నామమ్మ. గోపికలే కాదు, గోపకులు కూడా, గోపబాలురు కూడా, ఆయన ఫ్రెండ్స్, అదే గోపబాలురు, ఆయన స్నేహితులు, వీళ్ళందరూ. ఆ కృష్ణుడు దేవుడు ఎలా అయ్యాడు? కృష్ణుడు రాముడు పేరు చెప్తే చాలు 1000 వెలుగుల బల్బు వెలుగుతుంది అమ్మ ఫేస్ లో. ఎందుకంటే అమ్మా, వాళ్ళు మన సంస్కృతికి జీవనాడి, సంస్కృతిని నిలబెట్టిన వారు. ఒక మనిషి ఎలా బతకాలో చెప్పినటువంటి వాడు రామచంద్రుడు. మనిషి ఏ విధంగా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదిగి అందరికీ ఆదర్శప్రాయంగా ఉండాలో, జీవితంలో కష్టనిష్ఠూరాలని బాధలని అన్నింటినీ నవ్వుతూ ఎలా స్వీకరించాలో ఆదర్శప్రాయంగా చూపించినటువంటి వాడు కృష్ణుడు. వీళ్ళిద్దరిని ఆదర్శంగా తీసుకున్నటువంటి వారి జీవితాలు ఆనందమయంగానే ఉంటాయి. అందుకు వాళ్ళు మనకి బతకటం నేర్పిన వాళ్ళు, బతుకిచ్చినటువంటి వాళ్ళు. మరి వాళ్ళని తలుచుకుంటే ఆనందం కాకేముంటుందమ్మా. సో మాకేం చెప్పబోతున్నారమ్మా ఈరోజు? మనం ఏదైనా చెప్పుకోవచ్చమ్మా, వాళ్ళ గురించి ఏం చెప్పుకున్నా బాగానే ఉంటుంది. బాగుండదంటూ ఏముంది? ఒక మాట చెప్పాలంటే, కృష్ణుడు అనగానే మనకి బాలకృష్ణుడే గుర్తొస్తాడు ఎక్కువగా. ఎందుకో మనకి భగవద్గీత బోధించిన పార్థసారథి మనకు అంతగా గుర్తురాడు. రుక్మిణీ కృష్ణుడు గాని రాధాకృష్ణుడు గాని తెలుగు వాళ్ళకి అంతగా దగ్గరగా అనిపించరు. ఉన్నారు, అవసరమైతే పూజలు చేస్తాం, గుడికెడితే రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అంటాం. కానీ ఇంట్లో బొమ్మ పెట్టుకోమంటే ఎవరిని పెట్టుకుంటామా? కృష్ణుడి గురించిన బొమ్మ పెట్టుకోమంటే అసలు అవునమ్మా, ఆలయాలు కూడా తక్కువే, చాలా తక్కువ కదమ్మా. ఇప్పుడు రాముడికున్నంత శివయ్యకున్నంతగా కృష్ణుడి ఆలయాలు మనకు చాలా ఉన్నాయమ్మా. వేణుగోపాల స్వామి ఉన్నాడు, రాజగోపాల స్వామి ఉన్నాడు, రుక్మిణి సత్యభామ సమేత కృష్ణుడు ఉన్నాడు, రాధాకృష్ణుడు చాలా తక్కువ. ఈ విధంగా కృష్ణుడు ఉన్నాడు అంటే మనకి ఎందుకు ఆలయాలు తక్కువ అంటే, ఒక ఆలయంలో ఒక విగ్రహాన్ని పెట్టి మనం యంత్ర ప్రతిష్ఠ చేసి ఆగమ శాస్త్రానుసారం పూజ చేయాలంటే ఆయన పక్కన ఒక శక్తి ఉండాలి. ఆ శక్తిని భార్యగా చెప్తాం. మనకేమో బాలకృష్ణుడు ఇష్టమయ్యి బాలకృష్ణుడు పక్కన భార్యగా ఎవరిని పెడతాం? అందువల్ల లేవేమో అని నేను అనుకుంటుంది, వ్యక్తిగత అభిప్రాయం. వాస్తవం అవునో కాదో నాకు తెలియదు. ఎందుకంటే కృష్ణుడు ఎక్కడో గుళ్ళో బాలకృష్ణుడు ముఖ్యంగా ఎక్కడో గుళ్ళో పెట్టి పూజింపదగిన వాడుగా మనకు దూరంగా అనిపించడు. మన ఇంట్లో వాడు, మనవాడు, మన స్నేహితుడు, మన పిల్లాడు, మన తమ్ముడు, మన అన్నయ్య, మన స్నేహితుడు, ఇలా అనిపిస్తాడు. ఇట్లా అనిపించటంతో పెట్టరేమో అని కూడా ఒక భావన. ఇది నా వ్యక్తిగతమైన భావన అమ్మా, ఎవరు చెప్పిందిగా, నాకు అనిపించేటటువంటి భావన అది. అటువంటి కృష్ణుడు ఎక్కువ ఆనందాన్ని కలిగించేది బాలకృష్ణుడుగా. నిజం చెప్పాలంటే కృష్ణుడి జీవితంలో జరిగిన ఏ ఘట్టమైనా ఒక్కటి అందులో 10% శక్తి ఉన్న సంఘటనైనా మన జీవితంలో గనక జరిగితే మనం నవ్వలేం. అంత దారుణమైన భయంకరమైన కష్టంగా ఆయన జీవితం కలిగి. ఇప్పుడు రాముడు అనుకోండి అమ్మ, పట్టాభిషేకం ద్వారా అటు నుంచే మనకు ఆయన స్టోరీ తెలుసు. కృష్ణుడు చిన్నప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి, అమ్మ బొజ్జలో ఉన్నప్పటి నుంచి మనం రాముడిది కూడానమ్మా ఆయనకి 12 ఏళ్ళు వచ్చినప్పటి నుంచి తెలుసు మనకి. 12 ఏళ్ళు వచ్చినప్పుడు విశ్వామిత్రుడు తనతో పాటు యాగ సంరక్షణకి తీసుకెళ్ళాడు. సంరక్షణకి తీసుకెళ్ళినప్పుడు దారిలో ఎన్నో ఇతివృత్తాలు చెప్తాడు. అవన్నీ చిన్న పిల్లవాళ్ళలాగానే రాముడు మాట్లాడకుండా వింటాడని నేను. అంటే ప్రశ్నలు అడుగుతాడు అక్కడక్కడ. ఈ ఆశ్రమం ఏమిటి ఇట్లా ఉంది, ఇక్కడ ఏమిటి ఇంత ధ్వని వస్తోంది, ఏ నది ఉంది ఇక్కడ, ఇలాంటి ప్రశ్నలు తప్ప అస్సలు ఇంకో మాట మాట్లాడు. విశ్వామిత్రుడు చక్కగా ఆయనకి శిక్షణ ఇస్తాడు.
కృష్ణుడి విషయానికి వస్తే ఆయనకి శిక్షణ ఇచ్చిన వాళ్ళు మనకి తక్కువగానే కనపడతారు. ఈయనే అందరికీ చాలా బాగా నేర్పించాడు. మరి అట్లా ఉంటాడు. అసలు ఏదైనా సరే సూత్రధారి. ఆనందంగా ఎక్కడన్నా ఆనందంగా ఉండే పరిస్థితి ఉందా ఆయనకి? లేదు కదమ్మా. ఈయన పుడతాడని తెలిసిన సందర్భం నుంచి తల్లిదండ్రులు చెరసాల్లో ఉన్నారు. మరి ఈయనకు అన్నగారులుగా పుట్టిన 6 ఒక్కసారిగా చంపబడ్డారు. ఈయనకన్నా ముందు ఒక గర్భం అయితే గర్భస్రావం అయిపోయింది అని అనుకునేటట్టుగా ఉండి ఇక్కడి నుంచి మళ్ళీ రోహిణి గర్భానికి వెళ్ళడం జరిగింది. ఇట్లా ఈయన కూడా పుట్టగానే తల్లిదండ్రుల నుంచి దూరం అయిపోయాడు. అవునా కదా? అవునమ్మా. అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే ఈయన జీవితంలో ఆనందపడింది ఎక్కడుంది? మరి కానీ ఆయన ఎప్పుడన్నా అలా కనపడతాడా? అస్సలు ఎప్పుడు జగన్మోహనమైనటువంటి చిరునవ్వుతో జగదానందకారకుడుగానే కనపడతాడు తప్ప బాధపడ్డట్టు కానీ, కనీసం కనుబొమ్మలు చిట్లించినట్టు కానీ, పెదవి విరిచినట్టు కానీ, ముక్కు చిట్లించినట్టు కానీ ఏదీ ఉండదు కదమ్మా. అసలు ఆనందమంతా తానే అన్నట్టు ఆనంద స్వరూపుడై తన పరిసరాల్లోకి వచ్చినటువంటి, తన సమీపంలోకి వచ్చినటువంటి వాళ్ళందరికీ ఆనందం పంచేట్టుగానే ఉంటాడు కదా. అందువల్ల కృష్ణుడు అనగానే ఎవరి ముఖంలోనే ఆనందం కలుగుతుంది. బాలకృష్ణుడుగానే ఉండడంలో కూడా ఒక విశేషం ఉంది. ఏమిటంటే జీవితాన్ని చిన్నపిల్లల్లాగా గనక మనం ఉండి ఆనందించగలిగితే ఆనందం మాత్రమే ఉంటుంది. పెద్దవాళ్ళమైపోయి లాభ నష్టాలు బేరీజు వేసుకుంటూ కూర్చుంటే ఎప్పుడూ నష్టాలే కనపడతాయి. లాభాలు కోట్లు వచ్చినా కనపడవు, కానీ 100 రూపాయలు నష్టం వస్తే మాత్రం మనసును బాధ పెడుతూ ఉంటుంది. కనుక నష్టాలు లాభాలు అని కాక ఆ క్షణాన జీవితాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఆనందిస్తూ వర్తమానంలో జీవిస్తూ భూతకాలాన్ని గురించి బాధపడకుండా, భవిష్యత్తు గురించి ఆందోళన పడకుండా ఎక్కడివాడు అక్కడే ఉన్నట్టుగా వర్తమానంలో జీవించడం అనేది పసిపిల్లల దగ్గర మనం నేర్చుకునేది. ఆ విధంగా పసిపిల్లల్లాగా ఉండండి అని చెప్పడానికి బాలకృష్ణుడు మనకు ఆదర్శం. అందువల్ల మనకి ఎంతసేపు ముఖ్యంగా తెలుగు వాళ్ళకి బాలకృష్ణుడే ఆదర్శప్రాయుడిగా ఉంటాడు. ఉత్తర దేశానికి వెడితే రాధే 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 అంటారు, అంటే రాధాకృష్ణుడు వాళ్ళకి. మనకి దక్షిణ దేశంలోకి వచ్చినట్టయితే ఎంతసేపు మనకి బాలకృష్ణుడు, రామకృష్ణ అనుకుంటాం. ఏ పనికైనా కృష్ణ రామనే అనుకుంటాం. అందులో బాలకృష్ణుడు మరి మనకి ఎవరింట్లో చూడండి కనీసం ఒక బాలకృష్ణుడు చిత్రం గాని బొమ్మ గాని లేని ఇల్లు కనపడుతుందా? అసలు మామూలుగా ఎవరింట్లో అయినా పిల్లలు పుడుతున్నారు లేదంటే ప్రెగ్నెంట్ ఉన్నారు కన్ఫర్మ్ అవ్వగానే ముందు కృష్ణుడు బొమ్మలు ఇంటిల్లి పాద నింపేసుకుంటాం, చేస్తారు. పైగా పుట్టే కూడా కృష్ణుడే అనుకుంటారు తప్ప మరొకటి అనుకోరు. మరి అటువంటి కృష్ణతత్వం మనకి చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే మనం అందరం యశోదల్లాగా మారిపోయి బాలకృష్ణుడి లీలల్ని ఆనందించటానికి సంసిద్ధంగా ఉంటాం. సో ఇది ఇంట్రడక్షన్ పార్ట్ అండి. ఇక నుంచి కొన్ని సిరీస్ లాగా బాలకృష్ణుడి స్టోరీస్ అమ్మ ద్వారా తెలుసుకుందాం. సరేనమ్మా, ధన్యవాదాలు. తప్పనిసరిగానమ్మా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.